వందనాలు మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము 146వ కీర్తన 5వ చరణం. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడంటే, ఎవరు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో, ఎవరు ఆశ పెట్టుకుంటాడు అని అంటే, ఆశ ఉన్నవాడు ఆశ పెట్టుకుంటాడు. ఆశ లేనివాడు ఏం చేస్తాడు? నిరాశతోనూ నిస్పృహతోనూ తన మీదే తను ఆధారపడతా, తన మీదే తనకిష్టమైన మార్గంలో నడుస్తూ ఉంటాడు. కానీ ఎవడు ఆశ పెట్టుకుంటాడంటే, ఆశ గల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తాడు అనేది నమ్మకం ఉన్నవాడు మాత్రం ఆశ పెట్టుకుంటాడు. ఆశ గల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తాడు అనే నమ్మకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే పెట్టుకుంటారంట. కీర్తన 119వ కీర్తన 1వ చరణంలో ఫస్ట్ చరణంలో ఒక మాట ఉంటుంది, యెహోవా ఉపదేశంలో అనుసరించి నిర్దోష మార్గంలో నడుచుకునేవాడు ధన్యుడంట. ఆయన ఉపదేశములు, ఆయన ఏదైతే ఒక క్రమం ఉందో, ఏదైతే ఆయనకి ఇష్టమైన మార్గం ఉందో దాని ప్రకారంగా జీవించేవాడు ధన్యుడంట. ఆయన ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకునేవాడు ధన్యుడని ఎందుకు కీర్తనకారుడు చెప్తున్నాడంటే, ఆయన శాసనంలో పూర్ణ హృదయంతో ఆయన వెతుకువాడు ధన్యుడు. ఆయన శాసనములు, ఆయన సంబంధించిన ఏదైతే సత్యమైన కట్టడలు ఉన్నాయో వాటిని వెతికేవాడు ధన్యుడంట. ఆయన ఉపదేశంలో, ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన ఉపదేశంలో అవి ఒక మనిషిని తెప్పరల్లో చేస్తూ ఉంటుందంట. ఇక్కడ కీర్తనకారుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడని స్పష్టంగా చెప్తున్నాడు. నేను ఆశ గల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తాడు ఆయన. మనం అలా ఉన్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నాము? ఈ వచనంలోనే పైన ఒక మాట ఉంటుంది, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడు అగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఒకటే స్పష్టంగా చెప్తున్నాడు. యాకోబు దేవుడు ఎవరికైతే సహాయం ఉంటాడో, యాకోబు ఎవరు? మోసగాడు. యాకోబు ఎవరు? దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు, కానీ దేవునికి లోకస్తులకి మధ్యన నలిగిపోయేవాడు. కానీ ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడు అవునని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో, ఈ రెండిట్లో యొక్క తాత్పర్యం మనం సరైన రీతిలో అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ప్రభువారు చెప్తున్నాడు, యాకోబుకి పెనుగులాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు ఎంతగా ప్రార్థన చేస్తున్నాడంటే, దీవిస్తే కానీ వదలను అనే విధంగా మోకాలు పట్టుకొని కన్నీటితో మొరపెడతా ఉన్నాడు. ఇంకా చాలే, కన్నీటితో పరుపు తేలకొట్టుకునే విధంగా మొరపెడతా ఉన్నాడు. ఆ స్థితిలో నుంచి ఎప్పుడైతే యాకోబు ఉన్నాడో తన దేవుడు ఆయనకి సహాయకుడిగా ఉన్నాడు. యాకోబు చేసిన ప్రార్థన బలము, యాకోబు తీసుకున్న నిర్ణయం ఒక బలము, ఈ యాకోబుని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. అందుకని ఈరోజు చెప్తున్నాడు, నువ్వు ఎలా ఉన్నావు? ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో, ఈరోజు మనం ఆశ పెట్టుకొని మన దేవుడి వైపు చూస్తున్నామా? ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? అది మనుషులు నమ్ముకోవడం వల్ల రాదు, యెహోవాను ఆశ్రయించడం వల్ల వస్తుంది. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎలాంటి పడిపోయే స్థితిలో ఉన్నాం, లేదంటే ఎలా నిలబడే స్థితిలో ఉన్నాం, మనం ఒక్కసారి పరిశీలించుకుంటే ప్రభువారు మనతో స్పష్టంగా తెలియజేస్తున్నారు మనము ఏ విధంగా ఉంటున్నాం, ఏ విధంగా నడుచుకుంటున్నాం. నీ చిత్తమైతే ప్రభువా ఈరోజు మాకు ఒక జ్ఞానం దయచేయి. నీ మీద ఆశ ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ ఆశ పెట్టుకోవాలి, మేము ఎలాంటి ఆశ పెట్టుకుంటున్నామో మాకు అర్థం కావట్లేదు ప్రభా. అందుకే ఇంతకాలము మేము ఆ ఆశని, అయ్యా మా కోరికని మేము తీర్చుకోలేకపోతున్నాం ప్రభా అని ఒక్కసారి నువ్వు అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా దానికి జవాబు దయచేస్తాడు. ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే, ఆశ గల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తాడు. నువ్వు అదే నీ దేవుడి మీద ఆశ ఉందా? ఆశ ఉంటే ఖచ్చితంగా మేలుతో తృప్తిపరుస్తాడు. యాకోబు జీవితంలో ఆశ ఉంది, నాకు దీవెన తీసుకోవాల్సిందే, నేను దీవెని పొందుకోవాల్సిందే.
అనే ఆశ యాకోబుని వెంటాడుతుంది. ఎప్పుడైతే యాకోబు నేను దీవించబడాలని ఒక నిర్ణయం కలిగి జీవించాడో, శ్రమ వచ్చినా, వేదన వచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రతి పరిస్థితిలో తను నమ్మకంగా ముందుకెళ్ళాడు. ఈరోజు ప్రభువారు మనతో స్పష్టంగా శ్రేష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, మనం ఎలా ఉన్నాము, స్థితిగతులు ఎలా ఉన్నాయి అని ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే ప్రభు చెప్తున్నాడు, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడు అవటం. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడంట. మనం ఈ ధన్యకరమైన వచనం మనం చదువుకుంటున్నప్పుడు, ఈ ధన్యకరమైన వచనంతో ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో మంచి ప్రతి ఈవిని మనం పొందుకునే విధంగా యాకోబుకి ఏ విధంగా సహాయకుడిగా ఉన్నాడో ఈరోజు ఈ నూతనంగా మనం ఉన్న మనకి దేవుడు ఈ నెలలో తోడుగా ఉండి ఆయన కంచి కాపుదలతో భద్రపరచును కాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, కృపామయ, దయగలిగిన రాజా, రక్షకానికి వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యే ఇప్పటి వరకు ప్రభా మన జ్ఞాపం చేసుకొని సజీవ లెక్కలో ఉంచావు ప్రభా. ఉదయాన్నే లేచి ప్రభా నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి కృపనిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఎవడు యెహోవా మీద, తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునేవాడు ధన్యుడని సెలవిచ్చావు ప్రభా. అవును దేవా, మేము నీ మీద ఆశ పెట్టుకొని నీ మీద అయా మేము ఆధారపడి నీ వైపు చూసే కృపని ధన్యతను మాకు దయచేయండి ప్రభా. మేమైతే అది గ్రహించలేకపోతున్నాం, మేమైతే ప్రభా అది గుర్తిరగలేకపోతున్నాం, కానీ నువ్వు ఇచ్చే ఉచితమైన కృపను బట్టి అది సాధ్యమైంది. నిశ్చితమైతే ప్రభా ఈ వాగ్దానం చేత పట్టుకొని వెళ్తుండగా ప్రభా ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ బలహీనమైపోతున్నాం ప్రభా, అది మేము జయించే కృపనే ధన్యత మాకు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిసి ఘనత మహిమ ప్రభావాలు పొందుకుని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.